ఎవరి స్వామి మీరు? నేను సత్యరాం బాబానమ్మా. ఏంటి స్వామి ఇలా వచ్చారు? మీ ఇంటి పరిస్థితి బాగాలేదు. మీ ఆయన వ్యాపారంలో నష్టపోయాడు. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు. మీ ఇంట్లో దుష్టశక్తి ఉంది. ఇప్పుడు మేమేం చేయాలి? లక్ష్మీదేవి పూజ చేస్తాను తల్లి. మీ ఇంట్లో కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి. ఈ పూజ చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మీరు సిరి సంపదలతో ఉప్పొంగిపోతారు. లక్ష్మీదేవికి పువ్వులు పెట్టమ్మా, అరటిపళ్ళు పెట్టమ్మా, దీపారాధన చేయండి, 2 అగరబత్తులు వెలిగేయండి. ఆ లక్ష్మీదేవికి బంగారంతో పూజ చేస్తే చాలా మంచిదమ్మా. ఏంటి స్వామి? మీ ఇంట్లో బంగారం, మీ ఒంటి మీద బంగారం ఈ చెంబులో పెట్టి పూజ చేద్దాం. ఆ లక్ష్మీదేవి కటాక్ష ఎప్పుడు మీ ఇంట్లోనే ఉంటుంది. అలాగే స్వామి. అరే లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను, ఒకసారి నీ చైన్ ఇస్తావా? అని మళ్ళీ తెచ్చిస్తాను. సరే అక్క, తీసుకో. ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఒకసారి మీ బంగారం చూసుకోండమ్మా. ఆ తల్లి దగ్గర పెట్టి దండం పెట్టుకోమ్మా. హారతి అమ్మ లక్ష్మీదేవికి. హారతి తీసుకొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఆ తల్లికి దండం పెట్టుకోండి. ఆ దీపారాధన కొండెక్కేంత వరకు ఆ బంగారాన్ని ఎవరూ ముట్టుకోకూడదు. ఇక మీదట మీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. ఇక వెళ్తాను. తను మోసపోయింది కాకుండా పక్కింటి వాళ్ళ బంగారం కూడా తీసుకెళ్ళి ఇచ్చింది. ఇలాంటి దొంగ స్వామిజులతో జాగ్రత్త.